కవిత గురించి ఏమన్నా ఆలోచిస్తురా? ఎట్లా ఉంది కవిత, ఎప్పుడు బయటకు వస్తుంది అన్న ఆలోచన? అది కవిత సిచ్యువేషన్లో ఇప్పుడు లీగలీనే చెప్పొచ్చు. ఇప్పుడు కంప్లీట్ ఆమె ఇన్వెస్టిగేషన్లో ఆమె అవసరము, ఇన్వెస్టిగేషన్ ఆమెకు అగేన్స్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ షీట్స్ ఈడీ ప్లస్ సిబిఐ కలిసన్నా సెపరేట్లీ అన్న ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి ఉంటేనే కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ స్టేజ్ వచ్చిందా? ఈడీ సిబిఐ రెడీ ఉందా ఆమె ఇంకేమన్నా అనేది చూడాలి. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెగ్యులర్ లా ఐపీసీ సిఆర్పిసి అదేంటి మన ఢిల్లీ పోలీస్ యాక్ట్ ఫాలో అవుతుంది. ఇంకేమైనా స్పెషలైజ్డ్ లా ఉంటే ఈడీ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆపరేట్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఈ మీకు ఛాన్సార్లు చెప్పాను, బట్ ఐ జస్ట్ రిపీట్ అట్. ఫ్లైట్ రిస్క్, పారిపోవడము, లేకపోతే ఈ విట్నెస్ ట్యాంపరింగ్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అండ్ విట్నెస్ ఇంటిమిడేషన్, వీటితో పాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఇది రెగ్యులర్ బెయిల్ కోసము రెగ్యులర్ అన్ని కేసులో ఉంటుంది. దీంతో పాటు అడిషనల్గా ఈడీ జడ్జ్ ఖచ్చితంగా ఈడీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీరు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిండ్రు, ఈ ఫలానా వ్యక్తి కస్టడీ ఇంకా అవసరం లేదు మనకు అని అన్నప్పుడు, ఆయన వాంగ్మూలం ఇచ్చినప్పుడు, అండర్టేకింగ్ ఇచ్చినప్పుడే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నేను అందుకోసం అంటున్నా, ఈమె కస్టడీ ఈమె అవసరం ఇన్వెస్టిగేషన్లో కంప్లీట్ అయితే కస్టడీలో నుంచి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ కుటుంబంలో ఇంకా అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే విద్యుత్ కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. కొద్దిసేపు క్రితమే కేసీఆర్ 12 పేజీల లేఖ ఆ కమిషన్కి రాసినాడు. సో ఏ కమిషన్ అయితే నరసింహారెడ్డిని అక్కడ పెట్టి విచారించే ప్రయత్నం చేస్తూ ఉండో, సో మీరే తప్పుకోండి అని కేసీఆర్ ఒక లేఖ రాసిండు. సో ఏం జరగబోతుంది ఈ విద్యుత్ కొనుగోలు అంశం పైన? అన్నిటి మీద రేవంత్ రెడ్డి చిట్టా స్టార్ట్ చేస్తుండు. నాకు అనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ని జగన్ ఫాలో అయిండు, జగన్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతుండు. ఎందుకంటే మన కోసం, మీకోసం, నా కోసము, లేకపోతే ప్రజల కోసం చేసింది ఏం కనిపిస్తలేదు. అన్నీ ఇవే కేసీఆర్ చేసిన లెక్కలు తిరగరాసుడు దాని మీదనే ఉన్నారు. అది చెయ్యండి, అది చెయ్యొద్దు అంటలేను. కరప్షన్ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీ లేకపోతే ఇర్రెగ్యులర్ యాక్టివిటీ ఉన్నదంటే మీరు చేయండి. కానీ మీరు అడ్మినిస్ట్రేటివ్లీ పాపులిస్ట్ మెజర్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నది అది కూడా చేయాలి కదా. సో ఇది కూడా ఎంత దూరం పోతుందో చూద్దాము. మనం ఫోన్ ట్యాపింగ్ ఎక్కడికో పోయింది, అది ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. దాంట్లో ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతాయా, ఎంతమంది ఇంక్లూడ్ అవుతారు, ఎంతమంది దాంట్లో విట్నెసెస్గా పిలుస్తారు, అవి చూద్దాం. ఇట్స్ అ కంటిన్యూయింగ్ థింగ్. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు మీద స్టార్ట్ చేసిండు. అది ఎన్ని కొనుగోళ్ళల్లో ఎన్ని అక్రమాలు అయినాయి, అసలు అక్రమాలు జరిగినాయా, ఎంతవరకు జరిగినాయి, మనం ఎంత అవసరం ఉంటే ఎంత కొనుగోలు చేసినాము, ఎంత కన్జ్యూమ్ చేసినాము, దాని మీద పర్ యూనిట్ కన్నా లేకపోతే దాని ప్రకారం ఎంత వేసినాము, ఎన్ని లాభాలు తీసుకున్నాము, ఆ లాభాలు లీగలా ఇల్లీగలా అనేది విద్యుత్ ఇప్పుడు ఫామ్ చేసిన కమిషన్ డిసైడ్ చేస్తారు. సో లెట్ ఇట్ బి డిసైడెడ్. చాలా అంశాలు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు జరిగిన అవకతవకలు, ఇట్లా చాలా అంశాలు రేవంత్ రెడ్డి తెరపై తీసుకొని వచ్చిండు. సో కొంతమందిని అధికారులను ఇక్కడ బలి ప్రయత్నం చేసుకుని ఏ ఒక్క అధికార గత 10 సంవత్సరాల కాలం పాటు అధికారాన్ని అనుభవించిన పొలిటికల్ లీడర్కి ఎక్కడ కూడా శిక్ష పడినట్టు, వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే మనకు అనిపిస్తలేదు. సో ఎంటైర్గా ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఒక డ్రామాలాగా ఏమైనా డౌట్ వస్తుందా మీకు? డ్రామాలాగా ఖచ్చితంగా డౌట్ వస్తుంది. కానీ దానికన్నా ఎక్కువ మనుషుల ఫోకస్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న పనులలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కదాని తర్వాత ఒకటి. ఇప్పుడు జగన్ కూడా ఏం చేసిండు పాపం అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే 151 ఎక్కడ, 11 సీట్స్ ఎక్కడ. ఇది ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకు అంత తక్కువ సీట్లు రాలేవు. ఎప్పుడు లాస్ట్ 2 ఎలక్షన్స్ టైం మంచి పర్ఫార్మెన్సే ఉండే, లాస్ట్ టైం గెలిచిండు కూడా. ఎందుకంటే 5 ఏళ్ల పొంటి అమరావతి కాదు ఏం పట్టించుకోకుండా జస్ట్ ఏదో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసేసాం. అమ్మ ఒడి అవన్నీ మంచి స్కీమ్సే, కానీ డెవలప్మెంట్ ఏది? నీకు నాకు అంటే ప్రజలకు డెవలప్మెంట్ కనిపించాలి కదా.
నువ్వు డెవలప్మెంట్ చూపెడతలేవు, నువ్వు స్టేట్లకి వచ్చే రెవెన్యూ చూపెడతలేవు, నీ ఆదాయం చూపెడతలేవు, అంటే స్టేట్ ఆదాయం చూపెడతలేవు, అప్పులైతే ఉన్నాయి. మళ్ళీ ఏం చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ కూడా అదే అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసుడు, జైలుకి పంపించుడు, ఒక్కదాని తర్వాత ఒక్కటి పొగుడు, కష్టపెట్టుడు అవుతుంది. నేనేమంటున్నానంటే పాలిటిషియన్స్ అన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తారని ప్రజలకు అందరికీ తెలుసు. మీరు అది చెయ్యండి, కానీ మీరు పాపులిస్ట్ ఎజెండా, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న రీజన్ కూడా మీరు నెరవేర్చండి. ఇప్పుడు ఇట్స్ జస్ట్ వన్ డైవర్షన్ ఆఫ్టర్ అనదర్. ఇప్పుడు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? ఎందుకంటే ఆగస్టు దగ్గరకు వస్తూనే ఉంది, 2 months ఉంది. మీరు రుణమాఫీ చేయడానికి స్టాండర్డ్స్ ఏవి? వాట్ ఈజ్ యువర్ క్రైటీరియా? అంటే ఎంతవరకు చేస్తారు, ఎంతమంది చేస్తారు, ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలకు చేస్తారు, ఏజ్ క్రైటీరియా అదంతా మీరు చెప్పారా? అంటే లైక్ మీ అజెండానే లేదు. దెర్ ఈజ్ నో అజెండా దట్ యు ఆర్ పుట్టింగ్ ఫార్వర్డ్. వస్తేనే ఆర్టీసీని కంప్లీట్ నాశనం చేసేసిండ్రు. ఇప్పుడు అది కోలుకోకుండా మన గవర్నమెంట్ ఇది చేస్తేనే అది నడుస్తుంది. అంటే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కూడా ప్రాఫిట్ జనరేట్ చేయాలి. ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ప్రాఫిట్ జనరేట్ చేసే అవకాశం లేకుండా మీరు దాన్ని హ్యాండిక్యాప్ చేసేసిండ్రు. సో అటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్ని చేయబోతున్నారు? అండ్ మీ గ్యారంటీలకు కావాల్సిన పైసలు లేవు. ఆ పైసలు సంపాదించడానికి మీరు ఏం చేయబోతుండ్రు? అది ఇది చేయాలి కదా. సో ఆల్ ఆఫ్ దీస్ సరే చెయ్యండి. మీరు కాళేశ్వరం మీద కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ అయింది. అన్ని కాళేశ్వరంలో ఉన్న లొసుకులు అవి కరప్షన్ అయినా లేకపోతే ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అయినా అన్నీ కూడా అక్కడికే వెళ్తున్నాయి. అది కూడా ఇది చేయని. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మీరు చేయాల్సిన పని మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఓకే.